భారతీయ పౌరులు భారతీయ జవాన్లందరూ సురక్షితంగా ఉండాలని కోరుతూ ఆ వేద పండితులచే ఈరోజు పూజలు పునస్కారాలు చేయడం జరిగింది. వారికి మద్దతుగా మేము జమ్మికుంట పట్టణంలో ఎప్పటికీ కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం. జమ్మికుంట విశ్వేశ్వర స్వామి ఆలయంలో 108 లీటర్ల ఆవు పాలతో 108 కొబ్బరికాయలతో ఆ పరమేశ్వర స్వామి వారికి అభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అన్నపూర్ణ సేవా సమితి వారు నిర్వహించారు. ఇలాంటి ప్రోగ్రాంలు అన్నపూర్ణ సేవా సమితి వారు నిర్వహించడం శుభసూచకం. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశానికి మరియు పాకిస్తాన్కి కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడిని ఖండిస్తూ దానికి ధీటైన జవాబు చెప్పాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆ భారతీయ త్రివిధ దళాలకి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. దానికి తగ్గట్టుగా మన సైనికులు ఉగ్రవాదులపై దాడి చేసి వారి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు. ఇలాగే ముందు కూడా మన భారత జవాన్లకి ఎలాంటి చిన్న హాని కూడా కలగకూడదని వారికి మనోస్థైర్యాన్ని వారి క్షేమం కోసం ఈరోజు అన్నపూర్ణ సేవా సమితి తరఫున ఇక్కడ ఆ పరమేశ్వర స్వామి వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఆ పాలాభిషేకం మరియు కొబ్బరికాయలతో అభిషేకం చేయడం జరిగింది.